Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అంటే కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్ నొప్పుల గురించి అంటే పెయిన్ గురించి ఎలాంటి టాబ్లెట్స్ వాడకూడదు, ఎలాంటి టాబ్లెట్స్ వాడాలి అండ్ ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో తెలుసుకుందాం. పెయిన్ అంటే నొప్పి మానవాళికి ప్రతి ఒక్కరికి అప్పుడో ఎప్పుడో ఇబ్బంది పడే ఒక కామన్ సందర్భం. అంటే పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయని మనిషి అనేవాడు ప్రపంచంలో ఉండడు. అదేవిధంగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కూడా తలనొప్పో, మెడ నొప్పో, కాళ్ళ నొప్పో, నడుము నొప్పో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కానీ వచ్చిన తిరగాసంతా కూడా ఆర్డినరీ ఇండివిజువల్స్ అనుకోండి, పెయిన్ కిల్లర్స్ని కొద్ది రోజుల పాటు వాడుకోవచ్చు. కానీ ఆల్రెడీ కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా మార్కెట్లో దొరికే కామన్ పెయిన్ కిల్లర్స్ అనగా ఎన్ఎస్ఐడి గ్రూప్కి చెందిన పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీ పనితీరు చాలా ఫాస్ట్గా షట్ డౌన్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ డైక్లోఫెనాక్, ఐబుప్రోఫెన్, ఎటారికాక్సిబ్ ఇలాంటి కామన్గా వాడే పెయిన్ కిల్లర్స్ని డైరెక్ట్గా మార్కెట్లో తీసుకొని, మెడికల్ షాప్లో తీసుకొని ఈ కిడ్నీ పేషెంట్స్ ఎప్పుడు వాడకూడదు. మరి ఈ కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్ ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి? ఇలాంటి కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్ వాడుకోవాల్సిన సేఫెస్ట్ పెయిన్ కిల్లర్ పారాసెటమాల్. పారాసెటమాల్ అనేది ఒక పెయిన్ కిల్లర్ కాదు, దాన్ని ఒక పెయిన్ మాడ్యులేటర్ అంటారు. అంటే నొప్పి ఉన్నప్పటికి కూడా ఆ నొప్పి యొక్క గుణం మన మెదడుకు చేరుకోకుండా ఈ పారాసెటమాల్ కట్ చేస్తూ ఉంటుంది. అందుకే దాన్ని పెయిన్ మాడ్యులేటర్ అంటారు. స్టిల్ పారాసెటమాల్ ఓ మాదిరి పెయిన్ దాకా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ పారాసెటమాల్ రోజుకి 3 టైమ్స్ వేసుకున్నా 4 టైమ్స్ వేసుకున్నా కిడ్నీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దీంతోపాటు మరి ఎలాంటి పెయిన్ కిల్లర్స్ కిడ్నీ పేషెంట్స్ వాడచ్చు? పారాసెటమాల్తో పాటు ట్రమడాల్ అన్న ఒక మందు కూడా ఈ సీకేడీ పేషెంట్స్ కిడ్నీ పనితీరు తక్కువ ఉన్నవారు వాడుకోవచ్చు. కానీ ఈ ట్రమడాల్ అనేది ఒక రెగ్యులేటరీ డ్రగ్. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇది ఎప్పటికీ తీసుకోకూడదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ వాళ్ళు కూడా పేషెంట్స్కి ఇవ్వడం ఇది చట్టరీత్యా నేరం. దేర్ఫోర్ మీకేదన్నా టూ మచ్ పెయిన్ ఉండి పారాసెటమాల్ వాడినప్పటికి కూడా నొప్పి తగ్గకుండా ఉంటే మీ డాక్టర్ గారితో ఈ ట్రమడాల్ అన్న మందు వాడచ్చా, వాడకూడదా, వాడితే ఏ డోసులో వాడాలో క్లియర్ కట్గా ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఈ మందులు వాడుకోవాల్సి వస్తుంది. ఈ ట్రమడాల్ వల్ల వచ్చే ఒక మేజర్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ మోషన్ ఫ్రీగా రాకపోవడం. దేర్ఫోర్ ఈ ట్రమడాల్ అన్న మందు వాడేవాళ్ళు మోషన్ ఫ్రీగా రావడానికి ఏదో ఒక సిరప్ కావచ్చు, లేక పౌడర్ కావచ్చు తీసుకోవాల్సి వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, కొన్ని రకాల సీకేడీ పేషెంట్స్లో నొప్పులు కంటిన్యూస్గా ఉన్న వాళ్ళు గాబాపెంటిన్ లేక ప్రిగాబెలిన్ అన్న మందు కూడా వాడుతూ ఉంటాం. ఈ గాబాపెంటిన్ కావచ్చు, ప్రిగాబెలిన్ కావచ్చు, ఇవి కూడా పెయిన్ కిల్లర్స్ కాదు, కానీ పెయిన్ మాడ్యులేటర్స్. అంటే నొప్పి యొక్క సెన్సేషన్, నొప్పి యొక్క సిగ్నల్ మన బ్రెయిన్ దాకా అందకుండా ఇది మధ్యలోనే కట్ చేస్తూ ఉంటాయి. ఇలా కట్ చేయడం వల్ల మనకి పెయిన్ ఉన్నప్పుడు కూడా ఈ పెయిన్ ఉన్న సంగతి మన బ్రెయిన్ నోటీస్ చేయదు. మరి ఇలాంటి గాబాపెంటిన్, ప్రిగాబెలిన్ వాడేవాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? ఈ గాబాపెంటిన్ కావచ్చు లేక ప్రిగాబెలిన్ మన మందులు వాడేవాళ్ళు నిద్ర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ టాబ్లెట్స్ని ఈవినింగ్ 8 కల్లా వేసుకోవాల్సి వస్తుంది. ఎంత లేట్గా ఈ టాబ్లెట్స్ మనం వేసుకుంటే మార్నింగ్ నిద్ర లేవడం అంత కష్టమవుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ కూడా, మీ నెఫ్రాలజిస్ట్ ఈ ప్రిగాబెలిన్ కావచ్చు లేక గాబాపెంటిన్ కావచ్చు ఫస్ట్ ఇనీషియల్గా తక్కువ డోసులో స్టార్ట్ చేస్తారు. బట్ ఇవి ఒక మెడికల్ సలహా ప్రకారం ఒక మెథాడికల్గా వాడితే ఈ ప్రిగాబెలిన్ కావచ్చు, గాబాపెంటిన్ కావచ్చు, ఈ రెండు కూడా చాలా సేఫ్. సో ఫ్రెండ్స్, ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ పెయిన్ కిల్లర్స్ గురించి అవగాహన కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ మిగతా పేషెంట్స్ లాగా మెడికల్ షాప్లోకి వెళ్ళి రొటీన్గా దొరికే పెయిన్ కిల్లర్స్ అంటే డైక్లోఫెనాక్ కావచ్చు, కిటర్లాక్ కావచ్చు, లేక బ్రూఫెన్ కావచ్చు, లేక ఎటారికాప్సిబ్ కావచ్చు తీసుకోవడం చాలా డేంజర్ అవుతూ ఉంటుంది. దేర్ఫోర్ మీకు ఒకవేళ ఏదైనా చిన్న చితక పెయిన్ ఉంటే పారాసెటమాల్ సరిపోతుంది. ఒకవేళ పారాసెటమాల్ వాడినప్పటికి కూడా నొప్పి తక్కువకుండా ఉంటే మీ నెఫ్రాలజిస్ట్ని కలిసి మిగతా మందులు అనగా ట్రమడాల్ గురించి కావచ్చు, గాబాపెంటిన్ గురించి కావచ్చు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది.